ఈరోజు సిద్దిపేట జిల్లా మల్లుపల్లి గ్రామంలో ఇక్కడ బహుజన ఆడబిడ్డలందరి మధ్య కలిసి ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఈ సంవత్సరం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ. ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు ఒకచోటికి రావాలని, ఒక తాటి మీద ఉండాలని, ఒక చోటనే ఆడుకోవాలని, ఇది సెక్యులర్ పండుగగా మనమంతా భావించాల్సినటువంటి అవసరం ఉంటుందని, ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ కదిలి వచ్చింది బహుజన బతుకమ్మ. ఇది ఎంగిలి పూల బతుకమ్మ అంటారు మొదటి రోజున. ఇవాళ మొత్తంగా కొన్ని వాడలన్నీ కూడా బతుకమ్మకు దూరంగా ఉన్నాయి. అసలు మాకు పండగే లేదనుకున్నారు. అందుకోసం వాళ్ళందరినీ కలుపుకుని ఆడుకోవడానికి, అందరితో కలిసి ఆడుకోవడానికి మల్లుపల్లి గ్రామానికి కదిలి వచ్చింది. మల్లుపల్లి గ్రామానికి ఒక చరిత్ర ఉంది, మెతుకుసీమకు ఒక చరిత్ర ఉంది. మెతుకుసీమలో ఎంతోమంది అమరుల అమరత్వం ఉంది. కామ్రేడ్ సుభాష్ అన్న, కామ్రేడ్ సంజీవ్ అన్న, కామ్రేడ్ జాన్సన్ అన్న, ఇట్లా తదితర ఎంతోమంది కామ్రేడ్స్ ఈ ప్రాంతంలో నడయాడినటువంటి నేల. ఎన్నో గ్రామాలలో పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం ఇది. అట్లా వాళ్ళ బాట ఉన్నది, వాళ్ళ ఆశయం ఉన్నది. వాళ్ళ ఆశయం కూడా ప్రకృతిని కాపాడుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని, ఇక్కడ వనరుల సంపద ఇక్కడ ప్రజలకే చెందాలని, అందరూ కలగలిసి ఆడుకునేటువంటి పండగగా బతుకమ్మ ఉండాలని, బతుకమ్మకు బతుకునిచ్చేటువంటి పండగగా లేకపోతే అసలు మనం ఎందుకు అనేటువంటిదే పెద్ద ప్రశ్న. అందుకోసం బతుకమ్మకే బతుకు లేకుండా పోతున్నటువంటి సందర్భంలో బతుకమ్మను బతికించుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది, మనకు బతుకుంటుందని తెలియజేస్తూ ఇవాళ బహుజన బతుకమ్మగా ఇక్కడ కదిలి వచ్చింది. ఇది మొదటి రోజున ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమాభినందనలు. జోహార్ అమరవీరుల. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.